అయితే స్టార్టింగ్లో కేసినేని చిన్ని గారి గురించి మీరు చెప్తూ నాకు ఆయన కొంతమేర టికెట్ రావడానికి ఒక కారణం అని కూడా చెప్పారు. మరి అంత సపోర్ట్ చేసిన ఆయన ఎందుకు ఇప్పుడు మీకు అగైనెస్ట్గా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్సే కదా ఏవైనా ఉంటే. నేను చిన్ని గారు తిరువూరు తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా అయిన తర్వాత చిన్ని గారి గురించి వాళ్ళ అన్నయ్య నాని గారి విమర్శలు చేసినప్పుడు కూడా చిన్ని గారి తరపున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఒకే ఒక ఎమ్మెల్యేని నేను ఈ జిల్లాలో. చిన్ని గారి మీద రకరకాల విమర్శలు వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యే ముందుకు వచ్చి చిన్ని గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు, లేదా చిన్ని గారి మీద వచ్చిన విమర్శల్ని ఖండిస్తూ మాట్లాడలేదు. కానీ నేను చిన్ని గారికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి తిరువూరు నియోజకవర్గ పరిధిలో చిన్ని గారికి సన్నిహితంగా ఉండేవారి వల్ల నాకు కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు దాదాపు 8 నెలల పాటు, సంవత్సరం పాటు ఆయనతో అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఆయన వైఖరిలో మార్పు లేకపోవటం వల్ల ఆయన నా గురించి నాకు వ్యతిరేకంగా పనిచేసే విషయంలో ఒక స్థాయి దాటిన తర్వాత అప్పుడు నేను దాదాపు 8 నెలలకి 10 నెలల తర్వాత నేను నోరు తెరిచి మాట్లాడాను. నేను మాట్లాడిన తర్వాత నేను ఏ విషయాలైతే ప్రస్తావించానో, నేను డబ్బులు ఇచ్చానన్నాను, దానికి సమాధానం లేదు. అలా నేను మాట్లాడిన వాటికి సమాధానం చెప్పకుండా నేను ఏం చేసినా లేకపోతే నేను ఏం మాట్లాడినా దాన్ని వివాదం చేయాలని కొంత సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేయటం వల్ల ఆయనకి దాదాపు ఇప్పటికి నాకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఒక 4-5 కోట్లు ఖర్చు అయినాయి తప్ప నాకు పోయిందేం లేదు, ఆయనకు వచ్చిందేం లేదు. కాబట్టి అంతిమంగా ఒక వివాదం వచ్చినప్పుడు వెంటనే నన్ను అభిమానించే వాళ్ళు నేను కరెక్ట్ అనుకుంటారు, చిన్ని గారు తప్పు అనుకుంటారు. చిన్ని గారిని అభిమానించే వాళ్ళు ఆయన కరెక్ట్ అనుకుంటారు, నేను తప్పు అనుకుంటారు. కానీ 4 రోజులు పోయిన తర్వాత నిజం నిగ్గు తేలింది. అప్పుడు అందరికీ స్పష్టంగా ఏం జరిగిందో అర్థమైంది.